మాత్రం ఎంత 600 ధరం అయితే ఫైన్ వస్తుంది. అక్కడేమో యాక్సిడెంట్ అయినట్టు అయింది మొత్తానికి. ఒక పోలీస్ బండి అటు నుంచి ఒక పోలీస్ బండి మొత్తం కొట్టుకుంటూ అవుతున్నాయి. ఆడ బండ్లు ఉన్నాయి, అంత తమాషాలు చూస్తారు. దుబాయ్ వర్షం కార్ అయితే మొత్తం స్ట్రక్ అయిపోయింది ఇక్కడ పోకుండా. అసలు వర్షం అయితే చాలా అంటే చాలా పడుతుంది, అసలు అవుతలే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చూసేద్దాం మరి, ఇట్లా ఎండ్లో కలుద్దాం. ఇది ఫ్రెష్ మిల్క్ చాయ్, మనం ఎప్పుడు తాగినా ఫ్రెష్ మిల్కే తాగుతాం. అయితే ఫ్రెష్ మిల్క్ కాబట్టి కొంచెం హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఈ వర్షంలో ఈ చాయ్ తాగితే మాత్రం ఆ కిక్కే వేరు. టైం చూడండి దోస్తులు, టైం వచ్చి 2:30 అవుతుంది. వెదర్ చూడండి మొత్తం చీకటి అయిపోయింది. వర్షంలో అయితే ఎవ్వరు బండి బయటికి అయితే పోలే, డ్యూటీకి అయితే ఎవ్వరు పోలే. చూడు కనిపిస్తుంది బండి మొత్తం నిన్నే పార్క్ చేసి ఉన్నారు. ఇక్కడ పార్క్ చేద్దాం బేసిక్గా. ఇక్కడ పార్క్ చేస్తే దుబాయ్ ఆర్టీఏ పోలీస్ అయితే ఫైన్ ఇస్తుంది అందరికి. ఇక్కడ చూస్తే మాత్రం ఎంత 600 ధరం అయితే ఫైన్ వస్తుంది. ఇక్కడ అయితే పెట్టద్దు, మనకు ఆల్రెడీ వచ్చింది ఒకసారి. సో మనం అయితే ఇక్కడ పెట్టాం, అటు పెడతాం మామూలకు. మనమైతే చూద్దాం మరి. చాలా అంటే చాలా వర్షం పడుతుంది దుబాయ్లో వర్షం పడితే ఇట్లా ఉంటుంది. చూద్దాం పదండి దోస్తులు. పోలీసులు కూడా వచ్చారు ముంగట. అక్కడేమో యాక్సిడెంట్ అయినట్టు అయింది మొత్తానికి. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, చాలా మంది అయితే నించొని అయితే చూస్తారు. ఇక్కడ మనం కూడా ముంగట వెళ్ళి చూద్దాం. ఇంకా బస్సులు కూడా ఆగిపోయినాయి మొత్తం, అంటే స్కిడ్ అవ్వకుండా మొత్తం ఆగిపోయినాయి. అన్ని రోడ్ బ్లాక్ అయిపోయినాయి, బస్సు కూడా బ్లాక్ అయింది. ఇది వచ్చేసి అల్కుష్ ఏరియా. ఈడైతే చాలా మంది లేబర్లు అయితే ఉంటారు, అందుకని మీద కొంచెం పోలీసులు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అసలు ఈ బస్సు వాళ్ళు ఏం చేస్తారు ఏమో, వెనకకి వెనకకు ముందు వేస్తారు. ఇక్కడ ముంగటికి వస్తుండే ఆడ వెనక పోతుండే, ముంగటికి వస్తుండే ఆడ వెనక వస్తుండే. ఏం నడుస్తుందో ఇక్కడ. మనమైతే పైకి ఎక్కుతున్నాం, పైన ఎక్కి చూసేద్దాం ఎట్లుందో. మొత్తం దుబాయ్లో వర్షం పడితే మాత్రం చిక్కులు అయిపోతాయి మొత్తం. చూడండి సముద్రం లెక్క నిండిపోయిన దోస్తులు. ఈడైతే మొత్తం సముద్రమే. అది చూడు కార్లు ఎట్లా పోతున్నాయా, మొత్తం కొట్టుకుంటూ పోతున్నాయి. ఆడ బండ్లు ఉన్నాయి, అటైతే పోదాం ఇప్పుడు. దుబాయ్లో వర్షం పడితే మాత్రం ఇంతే సిచ్యువేషన్స్. అస్సలు అంటే అసలు మొత్తం నిండిపోతాయి రోడ్లు. అంత చాలా చూడండి నీళ్ళు ఎట్లున్నాయో, మొత్తం నీళ్ళే. ఆ ట్రక్ కూడా వచ్చింది ఉసుకపోయినాకేమో, బస్సు ఖరాబ్ అయింది. అందుకని ఆ బస్సు ఏమో హెల్ప్ చేస్తుంది దీనికి. ఆ పోలీసు వాళ్ళు అయితే రోడ్లు అయితే బ్లాక్ చేసారు మొత్తం. ఇక్కడ ఒక పోలీసు, ఆ సిగ్నల్ దగ్గర ఒక పోలీసు, ఇటు లోపలికి ఒకరు పోయారు. అందరూ ఉంచున్నారు ఇక రోడ్ల మీద. ఇదైతే ఇంకా తక్కువ, అటు ముంగడి పోయి చూద్దాం. ఇంకా అంటే ఇంకా చాలా అంటే చాలా వర్షం అయితే మొత్తం రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఒక బండి వెళ్ళేది ఏమి వెళ్ళేది, ఒకవేళ వెళ్తే మాత్రం మొత్తం అద్దాల దగ్గర వచ్చేస్తాయి నీళ్ళు మొత్తం. సో మనం చూసేద్దాం ఏమవుతుందో ముంగడి పోయి. ఈ కారు కూడా ముంగడి నీళ్ళు చూసి వెనక వచ్చేస్తుంది. ముంగడి పోతే ఇది కూడా అలా లెక్క ఆగిపోతుంది లోపల మధ్యలో. అంతా నిండిపోయింది నీళ్ళు నీళ్ళు నీళ్ళు. చూడండి ముంగడి చూద్దాం చూస్తారు పని. వెదర్ కూడా ఎంత మంచిగా ఉంది చూడు. పైగా మొత్తం చీకటి అయిపోతుంది. చాలా అంటే చాలా, అంటే దుబాయ్లో ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు బయటికి వెళ్ళొద్దని. మన సబ్స్క్రైబర్ల కోసం నేను ఎంత రిక్స్ అనేది తీసుకుంటా. మన దుబాయ్ గురించి అందరికి తెలియదు. వస్తారు కనిపిస్తుందా వెహికల్ అక్కడ నుంచి అది వస్తుంది ఒక వెహికల్. ఆల్రెడీ నిండిపోయి స్ట్రక్ అయిపోయింది. చూడండి దోస్తులు లోపల స్ట్రక్ అయిపోయినాయి వెహికల్స్. ఆడ ఇదంతా రోడ్ ఏమో సముద్రం లెక్క మారిపోయింది. మొత్తం మజా వస్తుంది ఇడైతే. వీళ్ళేమో నీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఏటో, అంత తమాషాలు చూస్తారు రోడ్ల మీద నుంచి. మొత్తం ఆ కార్ ఏమో స్ట్రక్ అయిపోయింది, కార్ను కూడా నూపుతారు లోపల. అంత రోడ్ ఇది, రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇగో దుబాయ్ మున్సిపాలిటీ వచ్చి నీళ్ళు అయితే తీసుకుపోతుంది. లేపుతారు ఇది వేసింది మొత్తం. దుబాయ్ వర్షం పడితే తిప్పలు పడుతుంది మొత్తం, ఇట్లా అంతా నిండిపోయింది మొత్తం. ఆ కార్ అయితే మొత్తం స్ట్రక్ అయిపోయింది లోపల. కార్ అయితే మొత్తం స్ట్రక్ అయిపోయింది ఇక్కడ పోకుండా అయింది. వాళ్ళ అంబులెన్స్ కూడా వచ్చింది ఇక్కడ. కార్ చూడండి అసలు స్ట్రక్ అయిపోయింది. 1 2 3 కార్లు స్ట్రక్ అయిపోయినాయి మొత్తం. 4
మనమైతే రూమ్కి వెళ్ళిపోదాం. ఇదంతా లేబర్ ఏరియా, మొత్తం వర్షంతో నిండిపోయింది, మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయినాయి. ఇలా రోడ్లు మాత్రం ఇక్కడ అంతే, ఇక వర్షం పడ్డా అనుకో మొత్తం ఇక డ్యామేజ్ అయినట్టే, మొత్తం వెహికల్ డ్యామేజ్ అవుతాయి. దుబాయ్ అయితే లాస్ అవుతుంది. లాస్ ఏం కాదు, దుబాయ్ దగ్గర చాలా మంది అయితే ఉంది, కానీ ఇక అందరు ఇబ్బంది పాలు అవుతారు. సో ఇక మనకి ఇగో డ్యూటీ లేదు, డ్యూటీకి పోతే మనకు డబ్బులు వస్తుంది. అంత దూరంకి వెళ్ళి వచ్చినాం. అంతా లేబర్ ఏరియా, ఇవన్నీ పార్కింగ్లో ఇక కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇలా రెంట్కి ఉండొచ్చు, రెంట్ సార్లు బోర్డులో రాసి ఉన్నాయి కదా, అట్లా రెంట్కి అయితే ఉంటాయి. మదినాలు అవి ఇవి అనుకుంటా చాలా ఉంటాయి, తక్కువ దొరుకుతాయి. లేబర్ ఏరియా కదా, మనకు సంబంధించి ఒక లేబర్ ఏరియా అంటే లేబర్ కమ్యూనిటీ మార్కెట్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో. నేను చూపిస్తాను వీడియో. ఇదంతా కూర్చున్నారు కదా, ఇదంతా మందు తాగుతారు, దొంగతనంగా మందు అమ్ముతారు. ఈడ మందు అయ్యి ఈడైతే కూర్చుంటారు. పోలీసు వాళ్ళు అయితే ఎటోళ్ళ ఉరికే దొరుకుతారు. ఒకవేళ దొరికిరంటే జైలు వేసేస్తారు, తొక్కు చేసేస్తారు వాళ్ళని. అయితే లేబర్లు అమ్ముకోవచ్చు, లేబర్లు పైసలు సంపాదించుకోవచ్చు అని అట్లా ఇదైతే కట్టారు. లోపల చాలా బాగుంటుంది. షాపులు అయితే ఒక 500-600 షాపులు ఉన్నాయి ఇంట్లోనే. జస్ట్ ఇంకా అటైతే పెద్ద కడుతురు, అక్కడ వరకు ఉంది లోపల. అందులో అయితే కట్టలే, ఇంకా అందులో కూడా కడతారు ఇప్పుడు. చాలా అంటే చాలా తక్కువ దొరుకుతుంది. ఏంటంటే లేబర్లో పెట్టుకోవచ్చు ఈ మార్కెట్. అంటే ఒక షాప్కి వచ్చేసి 1000 రూపాయలు, 1000 రూపాయలకి అంటే 20 ఇంటికాడ వచ్చేసి 20,000 వాళ్ళే పెట్టుకోవచ్చు షాపు, వాళ్ళే అమ్ముకోవచ్చు. వచ్చిన డబ్బులు వాళ్ళకే, అంటే చాలా సేవ్ అవుతుంది. రోజుకు ఒక 100-200 అయితే కన్ఫామ్ అమ్మేస్తారు వాళ్ళైతే. సో అట్లా వాళ్ళకు కూడా సేవ్ అవుతుంది మనీ, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అలాగే మనకు కూడా తక్కువ దొరుకుతుంది సామాన్లు. అట్లా మంచిగా ఉంది ఐడియా దుబాయ్ది. కానీ మన లేబర్కి ఎంత చేసినా అందులో లాభం వచ్చేది కొంచెమే. సో దుబాయ్కి అయితే చాలా లాభం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెమైనా హెల్ప్ చేస్తారు కదా. ఏం కాదు, హ్యాండ్స్ ఆఫ్ దుబాయ్. మనమైతే రూమ్కి పోతున్నాం. మీకు ఇదే ఇవన్నీ ఇక్కడ బండ్లు అయితే పార్క్ చేస్తారు. ఇక్కడ చాలా దోస్తులు అయితే అడుగుతారు ఏడుంటుంది అని. ఇక ఈ అల్కూస్లా జిమ్ బిల్డింగ్లా, సేమ్ బిల్డింగ్లా ఇన్ని అల్కిల్ మాల్ అంటే లేబర్ కమ్యూనిటీ మార్కెట్ కూడా ఇన్నే ఉంది ముంగట. సో ఇన్నే ఉంటాం.